గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ద్వితీయంలో బుధ శుక్రుడు, ధనస్థానంలో బుధ శుక్రులు ఉన్నప్పుడు బుధుడు వల్ల శుభప్రదమైన వ్యాపార యోగం కొనసాగుతుంది. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించిన ధనలాభాలు కలుగుతాయి. బుద్ధి బలంతో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. అలాగే శుక్ర అనుగ్రహం చేత ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. ఆర్థికంగా విశేషమైన ధనలాభం ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనస్థానంలో శుక్రగ్రహ యోగం వల్ల మంచి ధనలాభం సూచితం. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసే మంచి పనుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బంది పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశపరిచేవారు ఉన్నారు, కలహాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వారం చివరి భాగంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.